వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకందరికీ ఒక మంచి బోర్డ్ గేమ్ గురించి చెప్పబోతున్నానండి. ఇది యాక్చువల్లీ మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ గేమ్ అండ్ మా పాపకి చాలా ఇష్టము. ఈ గేమ్‌ని ఎంతో ఇష్టంగా, క్యూరియస్‌గా ఆడాలి అని చెప్పి ఆడుతుందనమాట. నేను, మా వారు, మా పాప అలాగే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యతో గానీ బాగా ఇష్టంగా ఆడుతుంది. అండ్ సో ఈ గేమ్ పేరొచ్చేసి దిస్ ఇస్ గెస్ హూ. గెస్ హూ అనే గేమ్‌ని లైక్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ వరల్డ్‌లో చాలా కంట్రీస్‌లో దిస్ ఇస్ వెరీ పాపులర్ గేమ్ అనమాట. లైక్ చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నారు. అండ్ ఈ గేమ్ వల్ల మన పిల్లలకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో లాంగ్వేజ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంగ్లీష్‌లో క్వెషన్స్ అడగడము, అలాగే మనము ఎక్స్‌క్లూడ్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఎక్స్‌క్లూడ్ చేసుకుంటూ అల్టిమేట్‌లీ ఆన్సర్ కోసము వెళ్ళడానికి వీళ్ళకి మెమరీ కూడా ఇట్ హెల్ప్స్ అస్. కన్వర్జేషన్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. సో అండ్ ఇట్స్ ఆల్సో ఎ గుడ్ పాస్ టైమ్. సో దిస్ ఇస్ ద గేమ్ అండి. చూస్తున్నారు కదా! దిస్ ఇస్ గెస్ హూ. ఇది వచ్చేసి కంపెనీ హాస్బ్రో గేమింగ్ వాళ్ళది. దీని కాస్ట్ వచ్చేసి నాకు ఇది తీసుకొని ఒక ఆల్మోస్ట్ 6 మంత్స్ పైన అయిందండి. అప్పుడైతే నాకు అరౌండ్ 600 ఎంతో పడింది. ఇప్పుడు ఎంతుందో నేను చెక్ చేయలేదు. ఒకసారి నేను లింక్‌ని అయితే డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ ద గేమ్ అనమాట, గెస్ హూ. ఇది యూజువల్‌గా ఇద్దరు ఆడొచ్చు. లేదు అనుకుంటే టీమ్స్ లాగా చేసుకొని ఇద్దరొక టీమ్ లాగా కూడా మనం ఆడొచ్చు. ఇద్దరైనా కూడా ఆడొచ్చు. మీరు లైక్ మదర్ అండ్ చైల్డ్ గానీ, ఫాదర్ అండ్ చైల్డ్ కూడా ఆడొచ్చు. సో ఇందులో వచ్చేసి ఇలా 2 ఉంటాయన్నమాట మనకి. వీళ్ళు విడిగా ఇస్తారు. ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. అది చాలా సింపుల్. మా పాపే సెట్ చేసింది ఇవన్నీ కూడా. సో ఇలా 2 బోర్డ్స్ లాగా ఉంటాయండి మనకి. సో ఇలా ఓపెన్ చేస్తాం మనము. లైక్ దిస్ వి విల్ ఓపెన్ అనమాట. ఈ కార్డ్స్ అన్ని వాళ్ళు విడిగా రెడ్ కార్డ్స్, బ్లూ కార్డ్స్ ఇస్తారు. మనం ఇలా సెట్ చేసేసుకుంటాము అన్ని కార్డ్స్‌ని ఇలా. సో ఇక్కడ లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్ ఈస్ 24. సో 24 పీపుల్ ఉంటారు ఈ ఒక బోర్డ్‌లో. ఇంకోటొచ్చేసి ఇది బ్లూ బోర్డ్ చూపిస్తాను చూడండి. ఈ బ్లూ బోర్డ్‌లో కూడా మనకి అలాగే సేమ్ పీపుల్ ఉంటారు. సో ఇందులో 24 ఉంటారు. ఇందులో 24 ఉంటారు. సేమ్ పీపులే ఉంటారనమాట అక్కడ, ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అనంటే మనకి ఇవి కాకుండా మనకిక్కడ కార్డ్స్ ఇస్తారు. ఇలా మళ్ళీ సేమ్ అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళవే మనకిక్కడ ఇలా కార్డ్స్ ఉంటాయన్నమాట. యెల్లో కలర్‌లో కార్డ్స్ ఉంటాయి. గేమ్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నుంచి మనము ఒక కార్డ్ పిక్ చేసుకుంటాం. సపోజ్ బ్లూ టీమ్ వాళ్ళనుకోండి, వీళ్ళు ఒక కార్డ్ పిక్ చేసుకొని ఇక్కడ పెడతారు. అలాగే రెడ్ టీమ్ వాళ్ళు కూడా ఇందులో నుంచి ఒక కార్డ్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో ఈ కార్డ్ అవతల వాళ్ళకి తెలియకూడదు. మనం చూపించాం, మనం ఇటువైపు పెట్టుకుంటాము. వాళ్ళు తీసుకుంది వాళ్ళు అటువైపు పెట్టుకుంటారు. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం తీసుకున్న కార్డు మన దగ్గర ఉండే పర్సన్ ఎవరు అనేది వాళ్ళు కనుక్కోవాలి. అది ఎవరైతే ఫాస్ట్‌గా కనుక్కుంటారో వాళ్ళు ఆ గేమ్‌ని గెలిచేసినట్లు. సో అది మనం ఎలా తెలుసుకుంటాము? సో మన దగ్గర ఉండేది, సో వి విల్ స్టార్ట్ ఆస్కింగ్ క్వెషన్స్. వాళ్ళ దగ్గర ఉండే కార్డ్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. మన కార్డ్ వాళ్ళు కనుక్కోవాలి. సో ఫస్ట్ క్వెషన్ ఏమని అడుగుతాం మనము? వాళ్ళ దగ్గర అసలు ఫస్ట్ బాయా, గర్లా అని అడుగుతాం. ఈజ్ హీ ఏ బాయ్ ఆర్ ఈజ్ ద పర్సన్ ఏ బాయ్ ఆర్ ఈజ్ ద పర్సన్ ఏ గర్ల్ అని అడుగుతాం. సపోజ్ తను గర్ల్ అని చెప్పింది. బికాజ్ మనకి ఇక్కడ వచ్చిన కార్డ్ వచ్చేసి గర్ల్ అనుకుంటాం. సో దిస్ ఇస్ ద కార్డ్ వాళ్ళ దగ్గర ఉండేది. ఈ పాపని మనం కనుక్కోవాలి. సో మనము తెలిసే షీఈ్ అ గర్ల్ అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? బాయ్స్ అంతా క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇలాగ అందరూ బాయ్స్ అందరినీ ఇలా క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ ఇట్లా క్లోజ్ చేస్తాం. సో మన దగ్గర అందరూ గర్ల్స్ ఉంటారు. సో ఇప్పుడు మనం రకరకాల క్వశ్చన్స్ అడగొచ్చు. డిఫరెంట్ ప్రాంప్ట్స్ అనమాట యూజ్ చేయొచ్చు. ఇస్ ద గర్ల్ హ్యావింగ్ బ్లూ ఐస్ అని అంటే నో అని చెప్తుంది తను. సపోజ్ తనకి బ్లూ ఐస్ లేవు కాబట్టి అప్పుడు ఇది క్లోజ్ చేస్తాం. అలా మనం ఎక్కువ క్లోజ్ చేయడానికి క్వశ్చన్స్ ట్రై చేసి అడగాలి. ఇస్ ద గర్ల్ వేరింగ్ గ్లాసెస్, స్పెక్టకల్స్ అంటే 3 వచ్చేసాయి. సో 3 క్లోజ్ చేసేస్తాం. ఇస్ ద గర్ల్ వేరింగ్ సంథింగ్ ఆన్ హర్ హెడ్ అంటే హెడ్ బ్యాండ్ కానీ, క్యాప్ కానీ. ఇట్స్ క్లెవర్ క్వశ్చన్. ఆ పాప నిజంగానే వేసుకుంది కదా! ఇక్కడ మనం చూసిన పాప షీ ఈజ్ వేరింగ్ ఎ క్యాప్. ఇస్ ద గర్ల్ వేరింగ్ ఎ క్యాప్ అంటే యెస్ అంటుంది. సో మనం మిగిలినవి క్లోజ్ చేసేస్తాం అప్పుడు మనకి మిగిలింది 3 ఆప్షన్సే. అలా ఈజీగా మనము ఎవరైతే ఫాస్ట్‌గా కనుక్కుంటారో అవతల పర్సన్‌ని, కార్డ్‌ని, వాళ్ళు గెలిచినట్లు. అదే వాళ్ళు మన పర్సన్ యాండీని ముందే వాళ్ళే చెప్పేసారనుకో, వాళ్ళు గెలిచినట్లు. సో ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఇలా చిన్న చిన్న పెగ్స్ అనేవి ఇస్తారనమాట. ఎవరికైతే ఫస్ట్ 5 పెగ్స్ వచ్చేస్తాయో వాళ్ళు గేమ్‌ని విన్ అయిపోతారు. ఇక్కడ నేను ఈ పెగ్స్ మరీ చిన్నగున్నాయి.
పోతాయని చెప్పి ఇలా ఒక చిన్న పౌచ్‌లో వేసి పెట్టాను. ఇలా మనకి చాలా పెద్దదిస్తారు. మనం ఎవరు గెలిస్తే ఎవరు ఫాస్ట్‌గా 5 గేమ్స్ గెలిచేస్తారో సో, దే ఆర్ ద విన్నర్. అదండి ఈ గేమ్. చాలా సరదాగుంటుంది. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మనం మన ఇంకా మన ఇమాజినేషన్ అంతే. ఈస్ ద బాయ్ ఈస్ ద మ్యాన్ బాల్డ్ అని అడుగుతాము. అంటే ఈస్ ద పర్సన్ బాల్డ్ అని అడిగితే జుట్టు ఉందా లేదా అని, ఈస్ ద పర్సన్ వేరింగ్ స్పెక్ట్స్, అలాగే ఈస్ ద పర్సన్ హ్యావింగ్ వైట్ హెయిర్, ఈస్ ద పర్సన్ బ్లాండ్ అంటే ఏంటి, ఇలా ఫారినర్స్‌కి వైట్ హెయిర్ ఉంటది. ఇట్లా ఇలా గోల్డెన్ హెయిర్ ఉంటుంది కదా! దట్ ఈస్ బ్లాండ్. సో, ఇలా కొత్త కొత్త వర్డ్స్ కూడా పిల్లలు తెలుసుకుంటారు. ఈస్ ద పర్సన్ హ్యావింగ్ ఎ బిగ్ నోస్, డిఫరెంట్ క్వెషన్స్ అన్నమాట. ఈస్ ద పర్సన్ షోయింగ్ హిస్ టీత్, ఇలా రకరకాల క్వెషన్స్. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ, ఈస్ ద పర్సన్ లుకింగ్ రైట్ సైడ్, ఈస్ ద పర్సన్ లుకింగ్ లెఫ్ట్ సైడ్. సో, దిస్ ఇస్ ఎ వెరీ ట్రిక్కీ క్వెషన్. పిల్లలు ఆడేటప్పుడు వాళ్ళ వైపు ఉంటారు కదా! సో, వాళ్ళు రైట్ చూస్తున్నారంటే వాళ్ళు కరెక్ట్‌గా చెప్పగలగాలి. సో, ఇట్లా డిఫరెంట్‌గా క్వెషన్స్ అడుగుతూ మనం ఇంకా ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఆడొచ్చు. మన క్రియేటివిటీలో ఉంటుంది ఇంకా అది. సో, దిస్ ఈస్ ద గేమ్ అండి. దిస్ ఈస్ ద గేమ్ దట్ ఈస్ గెస్ హూ. ఐ హోప్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ దిస్ గేమ్. అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ అండ్ మీరు మీ పిల్లలతో కూడా ఈ గేమ్ ఆడి బాగా ఎంజాయ్ చేస్తారని ఐఎమ్ హోపింగ్ ఫర్ దాట్. ఒకవేళ అలా చేస్తే మాత్రం కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఐల్ బి వెరీ హ్యాపీ టు సీ. అండ్ ఇలాంటి వీడియోస్, ఇలా హాలిడేస్‌లో యాక్టివిటీస్ వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తాను. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ అండ్ బై. ఐల్ సీ యూ సూన్.